ఇది జీవిత చక్రం, దీని నుంచి ఎవరో కూడా తప్పించుకోలేరనే భావన మరి అందరిలోనూ ఉన్నమాట వాస్తవం. ఇక కేరళకు సీఎం రేవంత్ రెడ్డి నేడు ఎన్నికల ప్రచారం, మంత్రులు కూడా కేరళలోనే ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బరిలో దిగుతున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు దక్షిణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించే బాధ్యత రేవంత్ రెడ్డి భుజానికి ఎత్తుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళగా బుధవారం ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ప్రకారం బుధవారం కేరళలోని పలు నియోజకవర్గాల్లో నిర్వహించే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. బహిరంగ సభలు, రోడ్ షోల ద్వారా కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన ఓటర్లను అభ్యర్థించనున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి గత వారమే కేరళలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రంలో అత్యవసర పాలన వ్యవహారాలు, ఇతర రాజకీయ పరిణామాల వల్ల ఆ పర్యటన అనివార్యంగా వాయిదా పడింది. ఇక మంత్రులు కూడా కేర్ ఆఫ్ కేరళ మంత్రులు శ్రీధర్ బాబు కేరళ ప్రచారంలో మంగళవారం పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బుధవారం కేరళ వెళ్లి 2 లేదా 3 రోజుల ప్రచారంలో పాల్గొంటారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేరళలో రాహుల్ సభల్లో పాల్గొన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ బల్మురి వెంకట్తో పాటు పలువురు నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. సీతక్క కూడా కేరళ ప్రచారానికి వెళ్ళనున్నారు. ప్రధానంగా కేరళకి మంత్రివర్గం మొత్తం తెలంగాణ మంత్రులు కానీ అందరూ వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అద్భుతంగా ముందుకు వెళుతుంది. తెలంగాణలో రేవంత్ ముఖ్యమంత్రిగా ఉండి మరి మంత్రులందరూ కూడా ఇంత సక్సెస్ఫుల్గా ప్రభుత్వాన్ని రన్ చేస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్న తీరు మరి రానున్న రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పాగా వేస్తుంది అని, మేము చేసిన మంచే మమ్మల్ని గెలిపిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న ధీమా కావచ్చు. ఏ ఉప ఎన్నిక జరిగినా, ఏ ఎన్నిక జరిగినా గెలిపే లక్ష్యంగా వెళుతున్న రేవంత్ సర్కార్ దానిలో గెలుపులో సింహభాగం చోటు సంపాదించుకుని ముందుకు వెళుతున్న తీరు అధిష్టానం ఏదైతే ఉందో అధిష్టానానికి మెప్పు అయితే పొందడం జరిగింది. తద్వారా మరి తెలంగాణలోని మంత్రిమండలుగా రేవంత్ సర్కార్లోని మంత్రిమండలి అందరూ కూడా రేవంత్ సైన్యం అందరూ కూడా కేరళలో విజయానికి దోహదపడవలసిందిగా అధిష్టానం ఆదేశించింది. తద్వారా మరి కేరళలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ స్థాపనకు రేవంత్ రెడ్డి ఆజ్యులు కాబోతున్నారంటంలో ఎటువంటి సందేహం లేదని మనందరం కూడా భావించవచ్చు. ఇక తదుపరి నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి, ఏపీ సర్కార్పై మంత్రి జూపల్లి ధ్వజమెత్తారు. మనకు తెలుసు మంత్రి జూపల్లి మరి నిబంధనలకు విరుద్ధంగా మీరు వాటర్ వాడుకోండి బాబు అంటే ఆ వాటర్ వాడుకోవాల్సింది పోయి దానికి విరుద్ధంగా మీరు విద్యుత్తుని ఎలా మీరు తయారు చేస్తారు అని చెప్పి జూపల్లి అడిగారు. కేవలం ఇది గత ప్రభుత్వ పాలనలో అసమర్థ పాలన వలన ఈ రకంగా అలవాటైపోయి ఈ రకంగా చేస్తున్నారని చెప్పి గత ప్రభుత్వం మీద మరి తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా గుప్పించారు. మరి జూపల్లి కృష్ణారావు ఏం ప్రచురించారో ఒకసారి చూద్దాం. శ్రీశైల జలాశయం నీటి వినియోగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని, తెలంగాణ ప్రయోజనాలను కాలరాస్తూ అక్రమ విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం గాంధీభవన్లో అచ్చంపేట, నాగర్ కర్నూలు ఎమ్మెల్యేలు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, డాక్టర్ రాజేష్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం రిజర్వాయర్లో కనిష్ట నీటి మట్ట స్థాయి 834 అడుగులకు చేరుకున్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేపట్టకూడదనే స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని జూపల్లి గుర్తు చేశారు. ఈ నిబంధనలు తొంగలు తొక్కి తెలంగాణ తాగునీటి అవసరాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఏపీ సర్కార్ అన్యాయంగా నీటిని తోడేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు విన్నవించినా ఏపీ ప్రభుత్వం తన మొండి వైఖరిని వేయటం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతాంగం, కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలను కాపాడుకునేందుకు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులంతా ఏకమై శ్రీశైలం వద్ద వంటవాపు కార్యక్రమానికి పిలుపునిచ్చామని, హెచ్చరికల తీవ్రతను గమనించిన తర్వాతే ఏపీ ప్రభుత్వం దిగివచ్చి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని జూపల్లి పునరుద్ఘాటించడం అయితే జరిగింది. మేము ఏదైతే మరి ఇది చేయకపోతే మేము చెప్పింది వినకపోతే ఊరుకోమని మేము గట్టిగా చెప్పిన తర్వాత ఏపీ ప్రభుత్వం దిగివచ్చిందని జూపల్లి కృష్ణారావు అయితే పునరుద్ఘాటించడం అయితే జరిగింది. పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగితే రైతు పక్షాన్ని నిలబడి ప్రభుత్వం పోరాడుతుందని, ఏపీ ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని జూపల్లి హెచ్చరించారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం ప్రాజెక్టు నీటి వాటాల అంశంలో తెలంగాణ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు గతంలో తాము ఆందోళన చేశామని, హైకోర్టును ఆశ్రయించామని ఆయన గుర్తు చేసుకున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని చెప్పి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఇక వడగళ్ల వాన గండం, తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక.
మనకి తెలుసు అకాల వర్షాల వలన రైతు అందరికంటే మన భారతదేశానికి వెన్నుముక ఎవరంటే రైతుకి ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం అది 100% దేశవ్యాప్తంగా కనబడుతుంది. ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా కనబడుతుంది. ఈ అకాల వర్షాలని మనం అరికట్టాలంటే వాతావరణ సమతుల్యతను మనం కాపాడాల్సిన అవసరం ఉంది. లేదు అంటే మరి వానలు పడాల్సిన టైంలో ఎండలు రావాల్సిన టైంలో వానలు ఇలాగే వచ్చి అందరి ప్రకృతి యొక్క ప్రకోపానికి గురై మరి మనందరం కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన ఆవశ్యకత వస్తుంది. కాబట్టి ప్రకృతి యొక్క సమతుల్యతను కాపాడాలి. కాకపోతే ఇప్పటికిప్పుడైతే మరి వడగళ్ల వాన పడే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు వహించాలని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. ఇక ఈ వడగళ్ల వాన వస్తే ఏదైతే ఇప్పుడు పింద దశలో ఉండి కొంచెం కాయ దశలోకి వస్తున్న మామిడికి రైతులు విపరీతంగా లాస్ పోయే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా జొన్నలు కూడా మక్కలు కూడా ఏవైతే ఉన్నాయో వీటికి కూడా మరి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ కూడా మరి ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. వడగళ్ల వాన వలన రైతులకి చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ వచ్చారు, చదువుదాం ఒకసారి. తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఈరోజు రేపు రాష్ట్రంలో పలు ప్రాంతాలు ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. వాతావరణం చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా మరి వేస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈరోజు రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వడగళ్ల వానతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు ప్రత్యేకంగా కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలో వర్ష తీవ్రత అధికంగా ఉంటుందని ఈ మేరకు ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంపై ఆకాశం మేఘావృతంగా ఉంటుందని, రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. నగరంలో అక్కడక్కడ ఈదురుగాలుల ప్రభావం ఉండవచ్చునని, అకస్మాత్తుగా కురిసే వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం అయితే పేర్కొంది. కాబట్టి నగరవాసులు కూడా కొన్ని జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించి మరి ఇప్పటికైతే సరిపోతుంది. కానీ వాతావరణ సమతుల్యతను దెబ్బతీసే ప్రయత్నాలు మాత్రం ఏ మానవుడు కూడా చేయకుండా ఉండటం మంచిది. కాబట్టి ప్రకృతి మన మీద పగబట్టేటట్టుగా మనం చేసుకోకూడదని మనందరికి కూడా దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది. ఇక అమరావతికి చట్టబద్ధ ముద్ర. లోక్సభలో నేడు విభజన చట్ట సవరణ బిల్లు. ఏపీ ఏకైక రాజధానిగా అధికారిక గుర్తింపు. మనకి తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా పోయింది. కానీ అక్కడ పరిస్థితులు, రాజకీయ కారణాలు ఏవైతే ఉన్నాయో 2014 నుంచి ఉన్నప్పటికీ కూడా రాజధానిగా మరి ఏకైక రాజధానిగా అక్కడ ఇప్పటి వరకు చట్టబద్ధత చేయలేకపోయారు. అమరావతి రాజధానిగా ఉంటుందని 2014 ఎలక్షన్ల అనంతరం వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అనూహ్య కారణాల వల్ల వైసీపీ ప్రభుత్వం అక్కడ తర్వాత 19లో రావటం, ఆ తర్వాత అమరావతి రాజధాని అనే విషయాన్ని పక్కన పెట్టడంతో ఇక్కడ అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కు అంటం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఏపీ ప్రజలు కూటమి సర్కార్కి పట్టం కట్టారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రోజున అక్కడ అమరావతిని మరి రాజధాని